బల్బుల మీద 10 వాట్స్ లేదా 100 వాట్స్ అని రాసి ఉండడం మనం ఎన్నోసార్లు గమనించే ఉంటాం. ఈ 10 వాట్స్ అనే సంఖ్య వస్తువు యొక్క విద్యుత్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంటే ఎలక్ట్రిక్ పవర్‌ని సూచిస్తుంది. ఒక వస్తువు ఎంత విద్యుత్ శక్తిని వినియోగించుకుంది లేదా ఎంత శక్తిని సరఫరా చేసిందని చెప్పే కొలతే ఈ విద్యుత్ సామర్థ్యం. ఈ అసలు సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా విద్యుత్ సామర్థ్యం ప్రమాణాలను గమనిద్దాం. శక్తి ప్రమాణం జూల్స్, అలాగే కాలానికి ప్రమాణం సెకండ్లు. ఈ జూల్స్ పర్ సెకండ్నే మనం వాట్స్ అని పిలుస్తాం. జేమ్స్ వాట్స్ అనే శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. దీన్ని ఆంగ్ల అక్షరం డబ్ల్యూతో సూచిస్తాం. ఒక బల్బు మీద 10 బ్యాట్స్ అని రాసి ఉంటే అది ప్రతి సెకనుకు 10 జూల్స్ విద్యుత్ శక్తిని వాడుకుంటుందని అర్థం. ఇక్కడ శక్తిని వాడుకోవడం అంటే విద్యుత్ శక్తిని వేరొక శక్తి రూపంలో మార్చడమే. విద్యుత్ ఉపకరణాలు ఈ శక్తిని ఎలా మారుస్తాయో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఉదాహరణకు, బల్బు విద్యుత్ శక్తిని ఉష్ణం, కాంతిగా మారుస్తుంది. స్పీకర్లు ధ్వనిగా మారుస్తాయి. ఫ్యాన్లైతే యాంత్రిక శక్తిగా మారుస్తాయి. మన ఇంట్లో ఉండే వివిధ పరికరాల సామర్థ్యాలను ఒక్కసారి గమనిద్దాం. ఏసీల సామర్థ్యం 1000 నుండి 2500 వాట్స్ వరకు ఉంటుంది. అంటే ఇవి చాలా ఎక్కువ శక్తిని వాడుకుంటాయి. ఇక్కడ 1000 వాట్స్ అంటే మన ఏసీ ప్రతి సెకనుకు 1000 జూల్స్ విద్యుత్ శక్తిని వినియోగిస్తుందన్నమాట. అదే మన మొబైల్ ఫోన్లను తీసుకుంటే అవి 5 వాట్స్ కంటే తక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి. కొన్నైతే ఈ మధ్య కాలంలో 50, 60, 100 వరకు కూడా పెరిగాయి. అయితే పరికరాలు వాడుకునే ఈ విద్యుత్ శక్తి ఎక్కడి నుండి వస్తుందో గమనిద్దాం. దీనికి ఏదో ఒక మూలం ఖచ్చితంగా ఉండి తీరాలి గదా! మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు అయితే ఘటాలు శక్తిని ఇస్తాయి. అంటే బ్యాటరీలను వాడుకుంటాయి. కానీ మన ఇళ్లల్లో వాడే పెద్ద విద్యుత్ వలయాలకు, పవర్ స్టేషన్‌లలో ఉండే పెద్ద పెద్ద జనరేటర్లు శక్తిని సరఫరా చేస్తాయి. ఇక్కడ శక్తిని సరఫరా చేయడం అంటే వేరొక శక్తి రూపాన్ని విద్యుత్ శక్తిగా మార్చడం. ఉదాహరణకు, బ్యాటరీలు రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. అదేవిధంగా జనరేటర్లు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. మన ఇళ్లకు వచ్చే విద్యుత్ కనెక్షన్కు మనం బిల్లును చెల్లిస్తూ ఉంటాం. అయితే మనం వోల్టేజ్కి కానీ కరెంటుకి కానీ డబ్బులు చెల్లించం. కేవలం మనం వాడుకున్న శక్తికి మాత్రమే చెల్లిస్తాం. అందుకే విద్యుత్ సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వోల్టేజ్ మరియు విద్యుత్ ప్రవాహం తెలిస్తే విద్యుత్ సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలో చూద్దాం. ఉదాహరణకు, బల్బు గుండా 2 యాంపియర్ల విద్యుత్ ప్రవహిస్తోంది అనుకుందాం. అలాగే బల్బు రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం 5 వోల్ట్స్ ఉంది అనుకుందాం. ఈ రెండు విలువల ఆధారంగా బల్బు ఎంత సామర్థ్యాన్ని వినియోగించుకుందో లెక్కించవచ్చు. దీనికోసం మనం కరెంట్, వోల్టేజ్ అంటే ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 2 యాంపియర్లంటే ప్రతి సెకనుకు 2 కూలుంబ్స్‌ల ఆవేశం సర్క్యూట్‌లో ప్రవహిస్తోందని అర్థం. వోల్టేజ్ అంటే ప్రతి కూలుంబ్ ఆవేశానికి ఎన్ని జౌల్ శక్తి ఉందో చెప్పే కొలత. ఇక్కడ బల్బు గుండా ఒక కూలుంబ్ ఆవేశం ప్రయాణించినప్పుడు అది 5 జౌల్ శక్తిని బల్బుకు ఇస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ప్రతి కూలుంబ్ ఆవేశం 5 జౌల్ శక్తిని ఇస్తుంది. అలాగే ప్రతి సెకనులో 2 కూలుంబ్స్ ఆవేశం ప్రవహిస్తోంది. ఈ 2 విలువల్ని ఉపయోగించి ప్రతి సెకనుకు బల్బు ఎన్ని జౌల్ శక్తిని వినియోగించుకుంటుందో మనం సులభంగా లెక్కించవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి సాధన చేసి చూద్దాం. ముందుగా ఇచ్చిన విలువలు: ప్రవహించే ఆవేశం సెకనుకు 2 కూలుంబ్లు. ఒక్కో కూలుంబ్‌కి అందే శక్తి 5 జూల్స్. వీటిని ప్రతిక్షేపిద్దాం. ఒక సెకనులో వినియోగించబడే శక్తి ఈక్వల్స్ టు 2 కూలుంబ్స్ ఇంటూ 5 జూల్స్. 2ను 5తో గుణిస్తే 10 వస్తుంది. అంటే ప్రతి సెకనులో బల్బుకు 10 జూల్స్ శక్తి అందుతోంది. సెకనుకు 10 జూల్స్ శక్తి అంటే సామర్థ్యం ఏమవుతుంది? 10 వాట్స్ అవుతుంది. దీని ప్రమాణాల ద్వారా కూడా మనం సరిచూసుకోవచ్చు. సెకనుకు 2 కూలుంబ్స్ ప్రవాహాన్ని కూలుంబ్‌కి జౌల్‌తో గుణిస్తే రెండు వైపులా కూలుంబ్స్ క్యాన్సిల్ అయిపోయి మనకు సెకనుకు 10 జూల్స్ వస్తుంది. దీన్నే మనం 10 వాట్స్ అంటాం. ఒకవేళ ఈ విలువలు మారితే ఏమవుతుందో ఒకసారి గమనిద్దాం. కరెంట్ 3 యాంపియర్లు అనుకుంటే ఒక సెకనులో 3 కూలుంబ్స్ ఆవేశం ప్రవహిస్తుంది.
అలాగే వోల్టేజ్ 20 వోల్ట్స్ అనుకుంటే ప్రతి కూలుం ఆవేశం బల్బుకు 20 జౌల్స్ శక్తిని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. సామర్థ్యాన్ని లెక్కించడానికి మనం కరెంట్‌ను వోల్టేజ్‌తో గుణిస్తున్నాం. దీని నుండి మనం ఒక సూత్రాన్ని రాబట్టవచ్చు. దీని ఆధారంగా విద్యుత్ సామర్థ్యం అనేది వోల్టేజ్, కరెంట్‌ల లబ్ధానికి సమానమని మనం స్పష్టంగా చెప్పవచ్చు. P ఈక్వల్స్ టు V ఇంటూ I. అంటే విద్యుత్ సామర్థ్యాన్ని కనుక్కోవడానికి వోల్టేజ్‌ను కరెంట్‌తో గుణించాలి. ఈ 2 విలువలు తెలిస్తే వాటిని గుణించడం ద్వారా మనకు సామర్థ్యం సులభంగా కనుక్కోవచ్చు. దీనికి వ్యతిరేకంగా మనకి ఏదైనా పరికరం యొక్క సామర్థ్యం, దాని వోల్టేజ్ తెలిస్తే ఈ సమీకరణం ఉపయోగించి ఆ పరికరం గుండా ఎంత కరెంట్ ప్రవహిస్తోందో కూడా లెక్కించవచ్చు. విద్యుత్ వలయంలో ఘటాలు లేదా జనరేటర్లు విద్యుత్ శక్తినిస్తాయి. అలాగే బల్బులు లాంటి పరికరాలు ఆ శక్తిని వినియోగిస్తాయి. మొత్తంగా చూస్తే ఒక సెకనులో ఎంత శక్తి వినియోగించబడింది లేదా సరఫరా చేయబడింది అని చెప్పేదే సామర్థ్యం. దీన్ని వాట్స్‌లో కొలుస్తాం. పరికరం వినియోగించే విద్యుత్ సామర్థ్యాన్ని కనుక్కోవాలంటే దాని వోల్టేజ్‌ను కరెంట్‌తో గుణించాలి. విద్యుత్ వలయాలను అర్థం చేసుకోవడంలో ఈ సూత్రం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.